ప్రభుత్వం ముందు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత కొత్త ప్రపోజల్ పెట్టారు. పేదలకు భూ పంపిణీ చేయాలి అని ప్రతిపాదించారు. భూమి లేని వారికి కనీసం ఎకరమైనా ఇవ్వాలి అన్నారు కవిత. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 1 ఫ్యామిలీ 1 ఎకరా స్కీమ్ ని అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకానికి భూలక్ష్మి అంటూ పేరు కూడా అనౌన్స్ చేశారు. We are launching a scheme called Bhulakshmi once TRS comes into power. And right now we are demanding the Congress government that you give land rights, ownership rights to the people with assignment lands. You start the distribution. We will support you as an opposition. You please start the distribution. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం భూములు లాక్కోవాలని వస్తే మాత్రం గుత్పలు అందుకొని మేమే ముంగటుంటాం. నేను చెప్తా ఉన్నా, మా దళిత ఇంటి ఆడబిడ్డలు నేను అపీల్ చేస్తున్నా, ఎవరైనా మీ భూమికి కన్నెత్తి చూస్తే గుత్ప పట్టుకొని రెడీగా ఉండండి. ఎవరు వస్తారో నేను చూస్తాను. నేను సామాజిక న్యాయం జరగాలి తెలంగాణలో అంటే అది పొలిటికల్ స్లోగన్ కాదు, విప్లవాత్మకమైన గుణాత్మకమైన మార్పు కోసమే తెలంగాణ రక్షణ సేన ముందొచ్చింది. దానికోసం ప్రయత్నం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు మీరు సామాజిక అన్యాయం చేస్తున్నారు, దాన్ని సరిచేయండి, బడ్జెట్లో సరిచేయండి, పొజిషన్స్లో సరిచేయండి, 42% రిజర్వేషన్ కోసం సరిచేయండి. భూలక్ష్మి పథకం కోసం మా ఆడబిడ్డలంతా కూడా ఆలోచన చేయాలి. మీ ఆడబిడ్డగా సమాజంలో గౌరవం సాధించాలంటే ప్రతి కుటుంబానికి కనీసపు ఆస్తి ఉండాలి, 1 ఎకరమన్నా జాగు ఉండాలని బలంగా నమ్మే వ్యక్తిగా నేను ఈ పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నా. ల్యాండ్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత, పాసిబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ ప్రపోజల్ పెడతా ఉన్నాను. 1 ఏకర్ 1 ఫ్యామిలీ ఇవ్వగలుగుతాం. ఉంది ల్యాండ్, ఇచ్చే మనసు ఉండాలి. రేపు మేము వచ్చిన తర్వాత పరిపాలన అమ్మ మనసుతో జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా, పేదవారందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే గౌరవం ఇవ్వాలి, గౌరవం రావాలి అంటే ల్యాండ్ ఓనర్షిప్ ఉండాల్సిందే.